హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ చెఫ్. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చిక్కుడుకాయ ఫ్రై ఏముంది, నార్మల్ రెసిపీయే కదా అనుకుంటున్నారా? ఇది నా స్టైల్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూస్ చేసి రుచిగా అండ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1/2 kg వరకు చిక్కుడుకాయలు తీసుకుని అటువైపు ఇటువైపు ఉన్న పీచు తీసేసేసి ఇలా చేత్తోని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉప్పు నీళ్లు వేసుకొని వాష్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్లో ఈ విధంగా అమర్చుకొని 20 నిమిషాల పాటు ఆవిరి మీదే కుక్ అవనివ్వాలి. ఆవిరి మీద కుక్ చేస్తే అందులో ఉన్న పోషక విలువలన్నీ కూడా నశించకుండా ఉంటాయి. సరిగ్గా 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా చిక్కుడుకాయ పీసెస్ అన్నీ కూడా ఇలా కుక్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు అదే స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెమ్మలు కంపల్సరీగా వేసుకోవాలి. చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది చిక్కుడుకాయ ఫ్రైకి. దీని అంతటిని ఒకసారి కలుపుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2-3 పచ్చిమిర్చి సన్నగా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ 2-3 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఆవిరికి ఉడికించిన చిక్కుడుకాయ పీసెస్ అన్నిటినీ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రైకి మరింత టేస్ట్నిచ్చే పప్పుల పొడి 2 స్పూన్స్ వేసుకోవాలి. పుట్నాలు, వేయించిన పల్లీలు, నువ్వులు, కారము వేసి దంచిన పొడి అది. ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా చిక్కుడుకాయ ఫ్రై రెసిపీ అనేది అన్నంతో తిన్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.